అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆంధ్ర రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించి ఏదైతే అవ్వాతాతలకి 3,000 రూపాయలు ఇస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు 5 ఏళ్లు పరిపాలనా కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు 250 రూపాయలు పెంచుతూ కూడా నిన్న ఒక సభలో ఆయన మాట్లాడడం జరిగింది. ఏమని, దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అలాగే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 3,000 రూపాయలు పింఛను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ బిడ్డేస్తా ఉన్నాడు అని చెప్పి అడ్డంగా కోతలకు వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అసలు పింఛన్లు మనకన్నా తెలంగాణలో ఎక్కువ, మరి దేశంలోనే మేమే మొదట అని చెప్పి నువ్వే విధంగా చెప్తావు? సరే, నువ్వేదో కోతలు కోసుకుంటా ఉంటావు, ప్రజలు అదే నమ్మి 2019లో నిన్ను అధికారంలో తీసుకొచ్చారు. మరి ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ఉందా? అయినా నువ్వు మారవు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు గత 5 ఏళ్లుగా 5 ఏళ్ళు అనే కన్నా కూడా నువ్వు పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఇదే దారిలో నడుస్తా ఉన్నావు. కుటుంబాలని చీల్చే విధంగా కుట్రలు చేస్తాయి ప్రతిపక్షాలు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి నిన్న నువ్వు ఏవైతే పనికిమాలిన వాగుడు వాగావో దానికి ఒకటే సమాధానం. ఈరోజు కుటుంబాలను చీల్చింది ఎవరు? బాబాయిని చంపి చెల్లెల్ని దిక్కుమొక్కు లేకుండా చేసి కనీసం నీ గడప కూడా తొక్కకుండా చేసిన నువ్వా కుటుంబాలు చీల్చింది, లేదంటే ప్రతిపక్ష పార్టీలా? నిన్న మొన్నటి వరకు కూడా తల్లిని చెల్లిని హైదరాబాద్ తరిమేసి ఆంధ్రాలో ఎక్కడ నీ పదవికి అడ్డొస్తుందో చెల్లి అని చెప్పి నీ పార్టీలో ఉన్న పదవులను కూడా తీసేసి నీ తల్లిని దూరం పెట్టి చెల్లిని దూరం పెట్టిన నువ్వా కుటుంబాలను వేరు చేసేది, లేదా ప్రతిపక్షాలు వేరు చేస్తా ఉన్నాయా? తెల్లారు లేచిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి నోటుకొచ్చిన కారు కోతలందరూ కూసే మీరా కుటుంబాలను వేరు చేసేది, ప్రతిపక్ష పార్టీలా వేరు చేసేది? చెయ్యని తప్పులకి అక్రమంగా కేసులు పెట్టి ఆ అక్రమ కేసులకి స్పందించలేదని చెప్పి ఆ కుటుంబానికి సంబంధించిన హీరోల అభిమానులను రెచ్చగొట్టి ఆ కుటుంబంలో చీలికలు తెచ్చిన నువ్వా కుటుంబాలను చీల్చేది, ప్రతిపక్ష పార్టీలా? ఈ రోజు కుటుంబాలను చీల్చే కుట్రలు జరుగుతా ఉన్నాయని చెప్పి నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నీకే అక్షర సత్యంగా వర్తిస్తుంది అనలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే నీ నియంతృత్వ పరిపాలనని తట్టుకోలేక, నీ నిరంకుశత్వాన్ని సహించలేక నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ప్రతి ఒక్కరూ కూడా నీ పార్టీ వద్దు, నాయకత్వం వద్దు అంటూ కూడా ఈరోజు వేరే పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు అవన్నీ తట్టుకోలేక ఏదో ఒక విష ప్రచారం చేయాలి. ఒక పక్క జనసేన టీడీపీ కలయిక జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఇవి చాలా ఉన్నట్టు చెల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయబోతా ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన పదవిని ఆవిడకి అధిష్టానం ఇవ్వబోతుందనే ఏదైతే అంశం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి భయం ఇంకాస్త పెరిగింది. తెల్లారులేస్తే మా అన్న పులివెందుల పులి అని చెప్పుకునే పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఈరోజు ఏ విధమైన పోస్టులు పెట్టాలో కూడా తెలియక నోరులు మూసుకుని సైలెంట్ గా ఉండిపోయిన పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తాయి అని అనుకోవడం నిజంగా హాస్యాస్పదం. ఏదేమైనా కుటుంబాలను చీల్చాలన్నా, ప్రజల్ని చీల్చాలన్నా, అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్నా సరే అది నీ వల్లే సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 3 రాజధానుల అంశం కానీ, పోలవరం కానీ, రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న రోడ్లు కానీ, జరుగుతున్న ఏదైతే అభివృద్ధి కాని పనులు కానీ ఈరోజు మనం చూడొచ్చు. ఇవే నువ్వు ప్రజల్ని, రాష్ట్రాన్ని, కుటుంబాలని చీల్చేందుకు నువ్వు చేసిన ప్రతి అడుగు ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. నువ్వు ప్రతిపక్షాల మీద బురద చల్లినంత మాత్రాన ఆ బురదెల్లి వాళ్ళకి అంటుకునే ప్రసక్తే లేదు. ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితిలోనే లేరు.